ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజెనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 89589 58999 99989 హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు. సో సబితా ఇంద్రారెడ్డి గారు నమస్తే. నమస్తే మా. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ తొనకొని కుండ అంటారు చూసారా, అలానే ఉన్నారు. మీరు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. ఇది చాలా చాలా కష్టం. అలాంటిది ఇన్ని సంవత్సరాల్లో లేవని నోరు ఒక్కసారిగా మొన్న అసెంబ్లీలో కన్నీరు కారుస్తూ, ఎందుకంటే 45 సంవత్సరాల ప్రయాణం అది. ఇందిరారెడ్డి గారు స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుండి పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయి, ఈవెన్ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన చేవెళ్ళ పోయి హాలిడే వచ్చిందంటే చాలు చేవెళ్ళ వెళ్ళి అప్లికేషన్స్ రాయడం అట్లా హెల్ప్ చేసేవాడు పేదవాళ్ళకి. ఎక్కడన్నా కాలేజ్లలో స్కాలర్షిప్స్ ఇష్యూ ఉందంటే ఫస్ట్ ఇందిరారెడ్డి గారు పరిగెత్తేవాళ్ళు లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. సో ఆ రోజు నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు మా నిరంతర ప్రయాణం అట్లా జరుగుతూనే ఉంది, పదవిలో ఉన్నా లేకున్నా. అప్పుడప్పుడు అనేదాన్ని మా వారితో, ఏదో పోయిన జన్మలో ఏదో పాపం చేస్తే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అందరికీ దండాలు పెడతారు ఊరికే అని టీచ్ చేసేదాన్ని మా వారిని. కానీ అప్పుడు మా వారు ఒకటే అనేవారు, నీకు అర్థం కాదులే, ఇందులో ఉన్న తృప్తి ఏంటనేది, ఎంతో అదృష్టం చేస్తే కానీ ఇలాంటి సర్వీస్ ఇవ్వలేము మనం అని చెప్పేవాడు. తర్వాత అర్థమైంది నాకు కూడా. తర్వాత నిజంగానే కదా, ఎంతో అదృష్టం చేస్తే కానీ 10 మందికి సాయం చేసే అదృష్టం మాకు రాదు అనే ఆలోచన తర్వాత వచ్చింది. మొన్న ఒక్కసారి రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్నారు నేను ఎవరిని అనవసరంగా హర్ట్ చేయను. నేను బాధపడ్డా కూడా హార్ష్ ఒక మాట అనడానికి కూడా ఇష్టపడను. నేను నా వీక్నెస్ ఏంటంటే, ఎదుటి వాళ్ళని బాధ పెడితే నేనే బాధపడతాను. ముఖ్యమంత్రి గారి లెవెల్లో అంటే బయట మస్తు విమర్శలు చేస్తుంటారు పొలిటికల్గా, మైక్ పట్టుకున్నప్పుడు లేకపోతే నలుగురు మధ్యలోనో నిందలు వేయాలని ప్రయత్నం చేస్తారు, బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు, ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని ధీటుగా సమాధానం చెప్పగలుగుతాం. ప్రజలకు మేమేంటో తెలుసు కాబట్టి ప్రజల న్యాయ నిర్ణేతలు, అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు రాజకీయాలలో. సో అక్కడ సమాధానం చెప్పగలుగుతాం. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముంచారు అని ఒక వర్డ్ అనేసరికి, అక్కలు అన్నాడు, ముంచాడు అన్నాడు. అక్కలు అంటే పేరెత్తకపోయినా ఎన్నుకున్న అక్కలు అంటే ఎవరండి? కేటీఆర్ గారు మీ ఎన్నుకున్న అక్కలు ఇక్కడ ముంచిండ్రు, మిమ్మల్ని కూడా ముంచుతారు, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడారు. అది ఒక్క క్షణంలో ముంచారు అనే వర్డ్ నాకు నచ్చలేదు. ఏం ముంచాం అసలు? కాబట్టి అంత రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కలు అనుకుంటూనే మమ్మల్ని ముంచారన్నావు కదా, అక్కల మెంటాలిటీ ఏముంటుంది? మేము కష్టపడ్డా, మేము నష్టపోయినా మమ్మల్ని నమ్ముకున్న మా అన్నతమ్ములు చల్లగా ఉండాలని కోరుకుంటాం. అది మన భారతీయ సంస్కృతి. అట్లాంటిది ఆ వర్డ్ అనేసరికి కొంచెం నేను కూడా రియాక్ట్ అయ్యాను. సరే, అది మాట్లాడి అంతకే వదిలేస్తే అయిపోయేది. అసలు అవసరం లేని ఇష్యూ అది. కేటీఆర్ గారు మాట్లాడుతుంటే సడన్గా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేసరికి అసలు మేము ఆ ఫ్లో కూడా ఫాలో అవుతలేము. కేటీఆర్ గారు మాట్లాడుతుంది ఏదో మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సడన్గా మాట అనేసరికి ఒక్కసారి నేను కూడా ఎక్కడ ముంచాం నిన్ను అని అడగడంలో కొంచెం ఆ రోజు కూడా నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్ద సౌండ్ అరుస్తూ ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఎగ్జాక్ట్లీ గట్టిగా అంటే అంత హట్ అయినాను. అంటే గుండెకి తగిలింది. ముంచారనే వర్డ్. నేను ఒక అబద్ధం చెప్పడానికి ఇష్టపడను. నిజానికైతే నేను మా నియోజకవర్గంలో కూడా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంటాను. ఒకవేళ కాకపోతే కాదని చెప్పేస్తాను, ఇది నాతో కాదు, చేయలేను, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇట్లా చెప్తాను తప్పిస్తే అబద్ధాలు చెప్పడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. అట్లాంటిది ముంచారనేసరికి కొంచెం తగిలింది గుండెకి. కాబట్టి రియాక్ట్ అయింది అనుకుంటాను. అది ఒక్కసారి గుండెకి గాయం అయితేనే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయండి, ఊరికే రావు. నటిద్దామంటే కూడా రావు. పొరపాటున నటించడానికి ట్రై చేద్దామన్నా గొంతు అట్లా ఇది కాదు, కళ్ళకెళ్ళి నీళ్లు రావు. బట్ నాకు అంత తగిలింది ఇమీడియట్గా. కాబట్టి నా గుండెకి ఆ విధంగా తగిలింది కాబట్టి గొంతు ఆ విధంగా ఇది అయిపోయింది. ఏం మోసం చేశానని ఒక వర్డ్ నన్ను హట్ చేసింది. సరే, అది అడుగుతూనే ఉన్నా బట్టి గారు లేసి ఇంకా ఇదిగా మాట్లాడారు. అది ఇంకా బాధ అనిపించింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారు మీరు, మమ్మల్ని మోసం చేశారు, మీ వల్లనే నా పదవి పోయింది, ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు మైక్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు మీరేమో పెద్ద మనుషులుగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు మైక్ యూజ్ చేసుకుంటుంది. మరి నా వాయిస్ ఎక్కడ పోవాలి? అసెంబ్లీలో ఒక్కసారి పేరు తీసుకుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. బట్ 3 రోజులు ట్రై చేసిన ఇవ్వలే కదా, 3 days ట్రై చేసిన ఇవ్వలే. బట్టి గారు అన్నారు నేను ఒక్కదాన్ని పోవడం వల్లనే ఆయన పదవి పోయింది అన్నారు. నేను పార్టీ మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. ఇంటర్నల్గా నేను ఒక్కరోజు మాట్లాడలేదు, పార్టీ గురించి మాట్లాడలే, మిమ్మల్ని గురించి మాట్లాడలే, నాకు జరిగిన దాని గురించి కూడా మాట్లాడలే. ఎప్పుడైతే నాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నది అనుకున్నానో నేను అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. నేను అవతల పార్టీకి యువతల పార్టీ కూడా పోవాలనుకోవాలి.
ఒక్క క్షణం అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోవాలి అనుకున్నాను. బట్టి గారు అన్నారు, అసలు మీకు మా పార్టీ 10 సంవత్సరాలు నీకు మంత్రి పదవి ఇచ్చిందని అన్నారు. కానీ ఒకసారి నా చరిత్ర కూడా చూసుకోవాలి కదా. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుండి మొదలు పెడితే, ఇందిరారెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో ప్రయాణం చేసినప్పటి నుండి, హోమ్ మినిస్టర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇటు వస్తే హోమ్ మినిస్టర్ ఉంటుంది అని చెప్పినా కూడా నాకు హోమ్ మినిస్టర్ అక్కర్లేదు, నేను ఎన్టీ రామారావుతోనే ఉంటాను అని చెప్పి అట్లాగే స్టాండ్ అయ్యి ఉన్నారు. అవును. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా లక్ష్మీపార్వతితో ఉండి తనను అక్కడ పాతపట్నంలో గెలిపించడానికి ఏ విధంగా కృషి చేశారనేది రాష్ట్రం అంతా తెలుసు. తర్వాత తెలంగాణలో వచ్చినప్పుడు ఆ పార్టీ ప్రభావం లేనప్పుడు మరి డెఫినెట్గా నేను ప్రజల మధ్యలోనే ఉండాలి అనుకుంటున్నప్పుడు అప్పుడప్పుడే తెలంగాణ వాదం అంటే మరుగున పడ్డ వాదం తట్టి లేపినట్టు మా వారు ఒక్కసారి తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ అలాంటి సందర్భంలో పార్టీ పెట్టుకోవడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పిలుపు మీద కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన 8 నెలలకే మా వారు చనిపోయారు. అవును. సో ఆ టైంలో నా మీద కూడా చాలా ఒత్తిళ్ళు ఉండే, తెలుగుదేశంలోకి రమ్మని, మంత్రి పదవి ఇస్తామని ఎంతోమంది వచ్చి ఇన్వైట్ చేసిన సందర్భం కూడా చాలామందికి జిల్లాలందరికీ తెలుసు, రాష్ట్రంలో తెలుసు. కానీ నేను అట్లా వెళ్ళలేదే. మా వారు ఉన్న దాంట్లోనే ఉండాలనుకున్నాను. ఉన్నప్పుడు రైట్ 4 సంవత్సరాలు ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం, రాజకీయాలు నేర్చుకున్నాం. అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చాను. మైక్ ఫియర్, స్టేజ్ ఫియర్ అవన్నీ కూడా అధిగమించి నిలదొక్కునే ప్రయత్నం చేశాను. అర్ధరాత్రి ఎవరైనా కష్టం ఉందామంటే పరిగెత్తే ప్రయత్నం చేశాను. అంటే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం, ఇందిరారెడ్డి గారి పేరు అట్లా ఉండాలనే తాపత్రయం. ఓకే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు 2004లో అవకాశం ఇచ్చారు, మంత్రిగా పాదయాత్ర చేసే అవకాశం ఇచ్చారు. చెవెళ్ళ చెల్లెమ్మ అని నోరారు పిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఆ చెల్లెమ్మగానే అన్నోన్నర రోజులు మనసు పెట్టి పార్టీని ఇల్లులాగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం నా జిల్లాలో చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.